ఎంప్లాయీస్ పెన్ గోదావరి స్లాంగ్లో చేశాను, చూసేయండి వెళ్ళి. బాబోయ్ ఇదేట అలారం మోగేస్తుంది. అయ్యో రాత్రి అలారం కట్టుకోవడం మర్చిపోయినా. సర్లే ఇవాళ అలాగో సెలవే కదా, అలా బయటికి వెళ్ళి రావాలా. ఇదేంటి సార్ ఫోన్ వస్తుంది. హలో సార్, ఆఫీస్కి రమ్మంటారండి, అర్జెంట్ వర్క్. అలాగేనండి. ఫోన్ ఆఫీస్ రమ్మని, ఇంక బయటికి లేదు ఎక్కడికి లేదు, ఆఫీస్కే ఇప్పుడు మళ్ళీనే. నేనేమనుకుంటున్నానో ముందు నాకన్నా మా సార్కే తెలిసిపోద్దేమో. ఎప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటారో అప్పుడే ఫోన్ చేసి రమ్మంటాడు. సర్లే ఇంకేం చేద్దాం, వెళ్దాం. ఎలాగో శాలరీ పడే టైం కదా. ఫోన్లేరా బాబా, ఆఫీస్కి వచ్చినందుకు జీతం డబ్బులు చేతికింది. జీతం చేతికిందని నా మొహం వెళ్ళిపోతుంది కదా. అది 5 నిమిషాలు కూడా ఉండదండి. నాకు ఇప్పుడు అన్నీ గుర్తొచ్చేస్తాయి. హాస్టల్ రెంట్, కరెంట్ బిల్లు అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఈ అమ్మాయిలు ఇలా వస్తుందా అలా వెళ్ళిపోతుంది నా జీతం అండి. నా చేతిలో ఏం మిగలదు. జీతం చేతికి అందిందని ముఖ్యం కదండి మనకే, పోయిందా లేదా అనేది ముఖ్యం. నేను 5 నిమిషాలు ఆనందంగా ఉండడానికి కూడా ఎవరికి నచ్చదు అనుకుంటా. ఇంతే నా జీవితం, ఇంతే. జీతం వచ్చిందని ఆనందపడేలాగా వెళ్ళిపోతుంది. బయటకు వెళ్దామని ఇలాగా సార్ ఫోన్ చేసి రమ్మంటాడు ఆఫీస్కి.